లో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు కర్ణాటక హైకోర్టు రిలీఫ్ ఇచ్చింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం ఆదేశించింది. కర్ణాటక రాజకీయాల్లో మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కుంభకోణం కలకలం సృష్టిస్తోంది. ఈ వ్యవహారంలో సీఎంని విచారించేందుకు గవర్నర్ థాపర్ చంద్ గెహ్లాట్ అనుమతిని మంజూరు చేయడాన్ని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గవర్నర్ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆయన కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. ప్రాసిక్యూషన్ నుంచి రిలీఫ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ రిట్ పిటిషన్పై సీఎం సిద్ధరామయ్యకు రిలీఫ్ ఇచ్చింది కోర్టు. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ರಿಟ್ ಪಿಟಿಷನ್ ನಲ್ಲಿ ಕ್ವಾಶ್ಗೆ ಮತ್ತು ಇಂಟ್ರಿಮ್ ರಿಲೀಫ್ ಕೂಡ ಕೇಳಿದ್ದೀವಿ, ಸ್ಟೇ ಕೊಡಿ ಅಂತ. ಈ ಪಿಟಿಷನ್ ಮೇಲೆ ಆರ್ಗ್ಯುಮೆಂಟ್ ಮಾಡಲಿಕ್ಕೆ ನನ್ನ ಪರವಾಗಿ, ಯಾಕಂದ್ರೆ ಏನು ತಪ್ಪೇನು ಮಾಡಿಲ್ಲ, ನಾನೇನು ತಪ್ಪು ಮಾಡಿಲ್ಲ. ಅದರಿಂದ ಮೈ ಕಾನ್ಸಿಯನ್ಸ್ ಈಸ್ ವೆರಿ ಕ್ಲಿಯರ್. మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీ మాదిరిగా కర్ణాటకలోనూ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలకు గవర్నర్ కొమ్ము కాస్తున్నారని సిద్ధరామయ్య ఆరోపించారు. కేంద్రం చేతిలో కీలుబొమ్మగా మారిన గవర్నర్ ఆదేశాలపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. విచారణ కోసం రాజీనామా చేయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు సిద్ధరామయ్య. బీజేపీ మాత్రం సిద్ధరామయ్య దిగిపోవాల్సిందేనని పట్టుబడుతోంది. గవర్నర్ నిర్ణయానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆందోళనలకు పిలుపునిచ్చింది. జిల్లా కేంద్రంలో నిరసన ర్యాలీలు చేపట్టింది. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతమ్మ పేరిట మైసూరు ప్రాంతంలో ఉన్న భూములను గతంలో మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అభివృద్ధి పనుల కోసం సేకరించింది. పరిహారంగా ఆమెకు మైసూరు విజయనగరలో స్థలాలు కేటాయించింది. సీఎం మౌఖిక ఆదేశాలతో అధికారులు పార్వతమ్మకు ఖరీదైన ప్రాంతంలో విలువైన స్థలాలు కట్టబెట్టారని విపక్ష బీజేపీ, జేడీఎస్లు ఆరోపిస్తున్నాయి. ఇవే ఆరోపణలతో ముగ్గురు సామాజిక కార్యకర్తలు ఎస్పీ ప్రదీప్ కుమార్, టీజే అబ్రహం, స్నేహమయ్యి కృష్ణ గవర్నర్కు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో ఎందుకు విచారణకు ఆదేశించకూడదో తెలపాలని గతంలో సీఎంకు గవర్నర్ థాపర్ చంద్ గెహ్లాట్ షోకాజ్ నోటీసులిచ్చారు. ఈ క్రమంలోనే 2 రోజుల క్రితం విచారణకు అనుమతి మంజూరు చేశారు. దీనిపై కాంగ్రెస్ భగ్గుమంటోంది. సర్కారును దించేసే కుట్ర జరుగుతోందని ఆరోపిస్తోంది. 2011 నాటి ఘటన పునరావృతం అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అప్పటి సీఎం యడ్యూరప్ప డీనోటిఫికేషన్లో అక్రమాలకు పాల్పడ్డారని న్యాయవాది అప్పటి గవర్నర్కు ఫిర్యాదు చేశారు. దీంతో యడ్యూరప్ప ప్రాసిక్యూషన్కు అనుమతినిచ్చారు. ఇప్పుడు కూడా అలాంటి ఆపరేషనే ఏదో జరగబోతోందని కాంగ్రెస్ అంటోంది.